వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చాలా బాధాకరమని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రవళికది ఆత్మహత్య కాదన్నారు. అది యువత కలలను కూడా ప్రభుత్వం హత్య చేసిందని ట్వీట్లో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కారణంగా నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయన్నారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ట్వీట్లో తెలిపారు రాహుల్ గాంధీ. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళిక ఇంటి ముందు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థి సంఘాల నేతలు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో ప్రవళిక ఇంటి ముందు బైఠాయించారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో పోలీసులకు విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు మళ్ళా వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితి కేసీఆర్ సృష్టించిండు. కావాలని చెప్పి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటం ఆడుకుంటూ వాళ్ళకు దక్కాల్సిన ఉద్యోగం దక్కకుండా కనీసం పరీక్ష రాసే అవకాశం లేకుండా పేపర్ ఇవ్వడం, లీక్ చేయడం, ఇది వాళ్ళ జీవన వృత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఆత్మహత్యలు అనేటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి మూల్యం గవర్నమెంట్ చెల్లించి ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా మీ కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. దీని మీద వ్యతిరేకత ఫుల్గా ఉన్నదానికి మేము కూడా అమ్మాయి తరఫున మాట్లాడుతున్నామండి. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చదివిపియాలంటే ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిపిస్తారు. ఇలా ఆశ మీద దెబ్బ కొట్టిండు కేసీఆర్. ఇలా జాబుతో వస్తుందన్న బిడ్డ సాగుతూ వచ్చింది. ఇంతకంటే మేము చేసేది ఏం లేదు. వీళ్ళంతా కూడా మరి జనం ఇదంతా కూడా గ్రహించి తెలుసుకొని తిరగాలనే మా మనవి.